అబ్బా అమ్మాయిని ఆసుపత్రిని చూసిపోదామని నేను వస్తే ఆ అడ్డమైన రోగాలు నాకంట కడతావేమయ్యా? ఆసుపత్రి ఎలా ఉంది? ఆసుపత్రికి ఏం సార్, అమ్మాయి గారు అస్తవాసి నా నోటి సెల వల్ల వచ్చిన పేషెంట్లు బాగుపడి జర్రని ఎగిరి గంతేసి వెళ్ళిపోతున్నారు సార్. హలో డాడీ, ఎప్పుడు వచ్చారు మీరు? లాయర్ గారిని చూడడానికి వెళ్ళి పోతూ పోతూ నిన్ను ఒకసారి చూసిపోదామని. ఈరోజు ఆపరేషన్ డే, పేషెంట్ ఈస్ వెయిటింగ్ ఫర్ మీ. కాసేపు వెళ్ళమ్మా, నేను ఆత్మా అయ్యా. అమ్మాయి తన వైద్యంలో పడిపోయి మనసుకు తగిలిన గాయాన్ని మర్చిపోయింది అనుకుంటానయ్యా. నాకు చాలా సంతోషంగా ఉంది. రాధా, ఏమిటది? ఏమండి, ప్రొద్దు నుంచి బాబు ఒళ్ళు కాలిపోతుందండి. నాకేదో భయంగా ఉందండి. చాలా వేడిగా ఉంది. డాక్టర్, మా బాబుకి ఎలా ఉంది? మిస్టర్ కిరణ్, పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. పిల్లలకి చాలా రేరుగా వచ్చే జబ్బు ఇది. ఇది నయం కావాలంటే వెంటనే ఆపరేషన్ చేయించాలి. డాక్టర్, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళమంటారు? నాకు తెలిసినంత వరకు ఈ టౌన్ లో ఇలాంటి కేసులకు స్పెషలిస్ట్ ఒకే ఒకరున్నారు. మీ బిడ్డ మీకు దక్కాలంటే వెంటనే డాక్టర్ జ్యోతి వద్దకు తీసుకెళ్ళండి. డాక్టర్ జ్యోతి? ఏమిటండి ఆలోచిస్తున్నారు? పంతాలకి పట్టింపులకు పోయి మన బిడ్డను మనం పోగొట్టుకోవద్దండి. అవసరమైతే ఆ కాళ్ళ మీద పడి బతిమాలైనా సరే మన బిడ్డను మనం దక్కించుకుందాం. పదండి. హలో, ఏంటి కిరణ్ బాబు గారు సతీ సమేతంగా ఎలా వచ్చారు? మా బాబు చాలా సీరియస్ గా ఉంది. వెంటనే డాక్టర్ జ్యోతిని చూడాలి. అలాగా? అయ్యో పాపం, మీ బిడ్డను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. వెళ్ళి చూసి వస్తాను ప్లీజ్. ఏం డాక్టర్, ఇంకెవరైనా పేషెంట్స్ ఉన్నారా? లేరు మేడం, అందరూ వెళ్ళిపోయారు. సరే, నేను బయలుదేరుతాను. రమ్మన్నారా? ఉంటే కదండి రమ్మంటానికి. జ్యోతి గారు గంట క్రితం ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటి దగ్గర ఉంటారండి? ఏమోనండి, వెళ్ళి చూడండి. జ్యోతి, జ్యోతి! బాబు గారు, జ్యోతి గారిని అర్జెంట్గా చూడాలి. అలాగేనండి. అమ్మగారు, అమ్మాయి గారు, మీకోసం కిరణ్ బాబు గారు వచ్చారు. కిరణ్ వచ్చారా? కూర్చోమని ఇప్పుడే వచ్చేస్తున్నాను. కిరణ్, ఇంతకాలానికి నీ పంతాలు పట్టింపులని మానేసి నా దగ్గరకు వచ్చావన్నమాట. ఇప్పుడు నీకు ఏ సహాయం కావాలని చేస్తాను. ఏమండి? చూశావుగా ఏం జరిగిందో? నీ పొగ ఒక కన్న తల్లి కడుపులో చిచ్చు పెట్టింది. నీ రాతి గుండె ఈ తల్లి గుండెను బద్దలు కొట్టింది. నీ నిర్లక్ష్యం తోటి స్త్రీ కళ్ళల్లో కన్నీళ్లు నింపింది. చూడు, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేకపోయినానేగా నా మీద పగపట్టావు. ఆ పగతో నా ప్రాణాలు తీసినా నేను సంతోషించేవాడిని. కానీ నా కుటుంబాన్ని పూరుకుడిసెల పాలు చేశావు. గంజి నేను కూడా గట్టి లేకుండా చేశావు. చివరికి నా బిడ్డ ప్రాణాలు కూడా తీశావు. ఏమిటో మాట్లాడుతున్నావు? నువ్వు అసలు పొరపాటు పడుతున్నావు కిరణ్. అవును, నేను పొరపాటు పడ్డాను. నేను ఏ పరిస్థితుల్లో నిన్ను నీ ప్రేమను వదులుకుని పెళ్లి చేసుకున్నాను నువ్వు అర్థం చేసుకుంటావు పొరపాటు పడ్డాను. సరిపోయిన నా ప్రాణ స్నేహితుడు ఆఖరి కోరిక తీర్చడం కోసం నీ పెళ్లి చేసుకున్నాను నువ్వు తెలుసుకున్నాను మన్నిస్తావని పొరపాటు పడ్డాను. వ్యక్తిగతంగా మమ్మల్ని ద్వేషించినా వృత్తిరీత్యా నా బిడ్డను కాపాడతావని నమ్మి నేను పొరపాటు పడ్డాను. కానీ నువ్వు ఆసుపత్రికి వస్తే లేవనిపించి ఇంటికి వస్తే నిర్లక్ష్యించే చివరికి నా బిడ్డ ప్రాణాలను తీసావు. నీలో ఆడమని చచ్చిపోయింది. మానవత్వం మట్టి కొట్టుకుపోయింది. నువ్వు మనిషివే కాదు. నువ్వు చెప్పేది వినాల్సిన అవసరం కానీ నీ మొహం చూడాల్సిన అవసరం కానీ మళ్ళీ జన్మలో రాదు. చూడవు, నువ్వు తోటి ఆడదానికి అన్యాయం చేయడమే కాదు, ఒక పసివాడిని రక్షించడం అనే నీ వైద్య వృత్తికి అన్యాయం చేశావు. నిన్న దేవుడు కూడా క్షమించడు.
పదరాదు. చూసారా డాడీ, కిరణ్ నన్ను ఎన్ని మాటలనేసి వెళ్ళిపోయాడు. నేను మనిషే కాదట, నాకు మనసే లేదట. ఏ అవన్నీ నిజం కాదంటావా? డాడీ, డాడీ మీరు కూడా? అవును, ఈ రోజు నేను కూడా నిన్ను నిందించవలసి వస్తోంది. ఇంతకాలం గుండెల్లో పెట్టుకు పెంచిన నిన్ను ఆ ప్రేమమూర్తులిద్దరూ ప్రాణం లేని బిడ్డను తీసుకుని ఏడుస్తూ వెళ్లిపోవడం చూశాక నిన్ను నేను క్షమించలేకపోతున్నాను. డాడీ, డాడీ నేనే తప్పు చేయలేదు డాడీ. నువ్వేమీ తప్పు చేయలేదమ్మా. తప్పు చేసింది నేను. ఐశ్వర్యంలో నువ్వు అడిగింది లేదనకుండా, కోరింది కాదనకుండా నిన్ను అతి గారాభంగా పెంచడం నేను చేసిన తప్పు. అహంకారంలో నువ్వు మనుషులను అర్థం చేసుకోలేక కక్షగట్టి వాళ్ళ కుటుంబాల్లో నిప్పులు పోస్తున్నప్పుడు నిన్ను అడ్డుకోకపోవడం నేను చేసిన తప్పు. అన్నింటికంటే నేను చేసిన పెద్ద తప్పు ఏమిటో తెలుసా? బిడ్డలు లేని నేను, అనాథమైన నిన్ను, అమ్మా నాన్న ఎవరో తెలియని నిన్ను తీసుకొచ్చి సొంత బిడ్డలాగా నెత్తికెక్కించుకుని పెంచానే, అదే నేను చేసిన పెద్ద తప్పు. డాడీ, డాడీ ఏమిటి మీరు అనేది డాడీ? నిజం చెప్పండి డాడీ. నేను మీ కన్న కూతురు కానా డాడీ? డాడీ ప్లీజ్ చెప్పండి, నిజం చెప్పండి డాడీ. నేను దిక్కుముక్కులేని అనాథనా డాడీ? చెప్పండి డాడీ, చెప్పండి. ఈ నిజం నీకు తెలియకూడదనే ఇన్నాళ్ళు గుండెల్లో దాచుకున్నానమ్మా. నీదేదో గొప్ప పుట్టుకని, గొప్ప ఐశ్వర్యవంతురాలవని అహంభావంతో అధికారం అవకాశం ఉన్నాయి గనక ఆ కిరణ్ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసి వాళ్ళ బిడ్డ ప్రాణాలు తీయడానికి కారకురాలివయ్యా. ఇంత జరిగాక నువ్వెవరివో, నువ్వేమిటో చెప్పడం మంచిది అనిపించింది. చెప్పేశాను. ఏం బాధపడకమ్మా, బాధపడక. లేదు డాడీ, నేను బాధపడలే. ఇప్పుడైనా మీరు నిజం చెప్పినందుకు చాలా సంతోషపడుతున్నాను డాడీ. డాడీ, నేను మీకు నిజం చెప్తున్నా, దయచేసి మీరైనా నన్ను అర్థం చేసుకోండి డాడీ ప్లీజ్. ఆ కిరణ్ మీద నాకు కొంత కోపం, కాస్త కసి ఉన్నమాట నిజమే, కానీ ఏ రోజున వాళ్ళిద్దరికి అన్యాయం చేయాలని నేను అనుకోనే లేదు డాడీ. ఈ రోజు వాళ్ళ బిడ్డ ప్రాణ పరిస్థితిలో ఉన్నాడని ఆ భగవంతుడి సాక్షిగా నాకు తెలియదు డాడీ. కానీ ఆ కిరణ్ నన్ను దోషం చేసి నన్ను నిందించిపోయా. కానీ అది ఒక విధంగా మంచిది. నేనెవరినో, నా పుట్టుకెంతో ఈ రకంగా నేను నాకు అర్థం. అమ్మా జ్యోతి, నీ గుండెను గాయపరచడానికి నేను ఈ నిజాన్ని చెప్పలేదమ్మా. అమ్మా, జరిగిందంటూ నీ తప్పు కూడా ఉంది కనుక వాస్తవాన్ని వాళ్ళకి తెలియజెప్పి నువ్వు వాళ్ళకి క్షమాపణ చెప్పుకుంటావని చెప్పానమ్మా. నిజమే డాడీ, మీరు చెప్పేది నిజమే. తెలుసో తెలియకు ఆ తల్లి మనసు నేను బాధ పెట్టాను, అతన్ని గాయపరిచాను. నిజానికి అనాథనై పుట్టిన నాకు వాళ్ళని మాటనే అర్హత కూడా లేదు డాడీ, అర్హత కూడా లేదు. డాడీ, డాడీ నాకు పని చేస్తాను. జరిగినవన్నీ వాళ్ళతో చెప్పి వాళ్ళని క్షమాపణ అడుగుతాను. వెళ్ళమ్మా, అడుగు. కలియుగ నారదుడా, మనుషుల మధ్యలో పొలలు పెట్టి కొంపలు చేస్తావురా? అమ్మాయి గారు, మీరు ఆసుపత్రిలో ఉండగా కిరణ్ బాబుకి వాళ్ళకి లేరని చెప్పింది వీడే. ఆయన చెప్పింది ముమ్మాటికి నిజమే. అసలు నువ్వు మనిషివే కాదురా, నిన్నేం చేసినా పాపం లేదు. చేసిన తప్పులకి చెంపదెబ్బలు తిన్నా కదా. సరిపోతురా రాస్కల్. నిన్ను సార్ నేను చెప్తున్నాను అని మీరు అనుకోపోతే ఆఖరిసారిగా మీకు మాట చెప్తాను. నన్ను కొట్టినా ఓటే, కుక్కని కొట్టినా ఓటే, వదిలిపెట్టేయండి, పారిపోతాను. రాస్కల్, వీడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ అప్పగించండి. కమిషనర్ గారితో నేను మాట్లాడి వీడంతు తెలుస్తాను. తీసుకెళ్ళండి. నా భార్యను చంపేశావా? నా బిడ్డను పొట్టను పెట్టుకుంది కాక నా భార్యను కూడా పొట్టను పెట్టుకున్నావా? ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా? రాక్షసి.
సారీ సార్, ఇంకో గంట వరకు పేషెంట్ని చూడడానికి వీలేదు.